అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక దినోత్సవంగా మే డేని జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులు 18వ దశాబ్దంలో రోజుకి 16 గంటలు పని దినాలు పనిచేసి పూర్తిగా అనారోగ్యానికి గురై విశ్రాంతి అనేది లేకుండా శ్రమదోపిడికి గురవుతున్న సందర్భంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై అమెరికా చికాగో ప్రాంతంలో మే 1వ తేదీన ఈ నిరసన అనేది 8 గంటల పని దినాలు ఉండాలని నినాదంతో నిరసనలు చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా చికాగోలో హై పార్క్ అనే ప్రాంతంలో వేలాదిగా కార్మికులు మద్దతుని ప్రదర్శిస్తున్న సమయంలో ప్రదర్శన ఉద్రిక్తమవుతున్న సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలామంది కార్మికులు చనిపోవడం జరిగింది. దానికి ప్రతీకగా వారికి నివాళులు అర్పిస్తూ ప్రతి ఏడాది కూడా మే 1వ తేదీన యావత్ ప్రపంచం ఈ యొక్క మే డేను జరుపుకోవడం జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో చాలామంది కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు అనేది అక్షర సత్యం. చాలా కంపెనీల్లో ప్రైవేటైజేషన్ వల్ల కానీ లేదంటే గ్లోబలైజేషన్ వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల అయినా సరే శ్రామికులు అనేవారు ఇప్పటికీ కూడా శ్రమదోపిడికి గురవుతున్నారు. మీరు చూస్తున్నట్టయితే షాపింగ్ మాల్ ప్రాంతంలో రోజుకి 12 గంటలు పనిచేస్తూ ఉంటారు. అలాగే స్కూల్స్లో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో స్కూల్స్ కాలేజీలో కూడా దగ్గర 12-14 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదంతా శ్రమదోపిడి కిందనే వస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడున్న పారిశ్రామిక రంగంలో ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అవన్నీ వర్తిస్తున్నాయి, సక్రమంగా ఆ చట్టాలన్నీ అమలవుతున్నాయని చెప్పడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే మనకు తెలిసిన చాలా ప్రాంతంలోనే గవర్నమెంట్ జీవో రేట్స్ ఇస్తున్నా సరే ఆ జీవో రేట్ కార్మికుడికి అందజేయకుండా తక్కువకి ఎవరొస్తే వారి చేత పని చేయించుకొని అలా శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి. అలాగే ఈఎస్ఐ లేని చాలా కంపెనీస్ ఉన్నాయి. అలాగే పిఎఫ్ రెండు వైపులు కూడా కార్మికులే కట్టుకునేటటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ శ్రమదోపిడి కిందనే వస్తాయి. ఎప్పుడైతే మనం పోరాటానికి వెనకడుగు వేస్తామో, ఎప్పుడైతే మనం శ్రమదోపిడికి గురవుతున్నామని తెలిసి కూడా పోరాటానికి ఒక అడుగు ముందుకు వేయలేమో, ఎప్పుడైతే మనమే మన స్వార్థం చూసుకుంటామో అప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన భావితరాల భవిష్యత్తు కూడా ఒక బానిసత్వంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం. ఈ యొక్క శ్రమదోపిడిని మనం అరికట్టాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉండాలి. చట్టాలు ప్రతి దగ్గర కూడా అమలయ్యే విధంగా విద్యావంతులు ఎవరైతే ఉన్నారో కార్మిక సంఘాల నాయకులు ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసినప్పుడు మాత్రమే ఈ యొక్క చట్టాల్లో సక్రమంగా అమలవుతాయని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.